ఇక వ్రతాల విషయానికి వస్తే గురుగారు, మనం చెప్పుకున్నట్టు రకరకాల వ్రతాలు, వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం, కేదారేశ్వర వ్రతం, ఇన్ని వ్రతాలు ఉంటాయి. కొంతమంది పురోహితుల్ని పిలిచి జరిపించుకుంటున్నారు. కొంతమంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికో ఇంట్లో చేసుకునే చిన్న చిన్న వ్రతాలు వాళ్లే చేసేసుకుంటే, ఆ వ్రతం అయిపోయిన తరువాత, వ్రతం అంటే ఏదో పుస్తకాలు తెచ్చుకుంటున్నారు పెట్టుకొని చేసుకుంటున్నారు అంతవరకు ఓకే, అది అయిపోయిన తరువాత అక్కడ ఉన్న పదార్థాలు, ఈ కలశంగాని పెట్టినటువంటి గౌరీదేవిని చేస్తారు, వినాయకుడిని చేస్తారు, పసుపుతో గణపతిని, వీటన్నిటిని ఏం చెయ్యాలి, వ్రత విధానం పూర్తయ్యాక వీటిని ఎలా భద్రపరచుకోవడం, ఏం చేయడం అనే విధానం ఎలా ఉంటుంది? ఇక్కడ వ్రత అనేటువంటిది సంస్కృత పదాలు ఏవైనా సరే మనం ఎక్కడ తీసుకున్నా కూడా ఉండేటివన్నీ కూడా అదే. అంటే వేద పరిభాషలో మనకి ఏం చెప్పారంటే వృత అని దాని పేరు. వృత అన్నప్పుడు ఆ వృత కాస్త మనకు వ్రత అయింది. వ్ర అనేటువంటి దానికి సంకల్పము అనేటువంటిది ఒక అర్థం, క్రమశిక్షణ అనేటువంటిది మరొక అర్థం. మరి ఇక్కడ వ్రతలో రత అనేటువంటి పదాన్ని మనం విడదీసుకుంటే, రత అంటే ఆజ్ఞ అని ఇంకొక అర్థం. అంటే ఏదైతే మనం క్రమశిక్షణతో కూడుకొని ఒక ఆజ్ఞను పాటిస్తున్నామో, అంటే ఇప్పుడు మనం ఏదో ఒక పని చేయాలి, నేను ఒక దృఢ సంకల్పంతో ఉన్నాను, ఇదంతా అయ్యే వరకు నేను ఏమీ కూడా వేరే పని చెయ్యను, ఇది నా వ్రతం అంటాం. అంటే ప్రతిదానికి ఒక వ్రతము. వ్రతం అంటే నువ్వు అనుకున్న దాన్ని నేను క్రమశిక్షణతో ఆచరింపజేసుకుంటాను అని చెప్పేటువంటి దానికే వ్రతం అని చెప్తున్నాం. మరి ఇక్కడ ఈ వ్రతాల్లో మనకి ఏంటంటే, భగవంతుడు అనేటువంటి ఆయన నీ శరీర శుద్ధిని, మనశ్శుద్ధిని పూజా విధానంలోకి, వ్రత విధానంలోకి మనం చూస్తే, నిత్య పూజలు చేసేటప్పుడు అక్కడ చెప్పేటువంటి మంత్రాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ మనం చెప్పాము. ఈ వ్రతంలోకి వచ్చే సమయానికి ఎవరైనా వ్రతం చేయొచ్చు అనేటువంటి విషయాన్ని ఇంతకుముందే అనుకున్నాం. ఒక స్త్రీ ఆచరించవచ్చు, ఒక పురుషుడే ఆచరించవచ్చు, పురుషుడు స్త్రీ ఇద్దరూ కూర్చొని ఆచరించవచ్చు, వైధవ్యాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఆచరించజేయవచ్చు. వినాయక వ్రతం అందరూ ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతం స్త్రీ సంబంధమైనటువంటిది. లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని ఆరాధన చేస్తున్నాం. ఆ ఆరాధన చేసినప్పుడు సరే, ముత్తైదువుగా ఉన్నటువంటి వాళ్ళు ఆరాధన చేసి వైధవ్యాన్ని పొందినటువంటి స్త్రీలకు కూడా తాంబూలం ఇవ్వవచ్చు, అందులో దోషం లేదు. ఏ స్త్రీకైనా సరే మనం తాంబూలం ఇవ్వచ్చు. కానీ గురుగారు, అసలు ఇది వైధవ్యం ఉన్న స్త్రీకి ఇవ్వచ్చు అనేది వీళ్ళు సమాజం అంగీకరించే విషయం. అంటే తాంబూలం ఇవ్వచ్చు అనేటువంటిది అంటే ఇక్కడ ఏంటంటే పసుపు కుంకుమ మనం ఇవ్వడం లేదంతే తప్పించి, ఆ తాంబూలంలో పండు పెట్టి ఇవ్వవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే స్త్రీ శక్తి ఎప్పుడు కూడా దేనికి తగ్గినటువంటిది కాదు. స్త్రీకి ఎంత గౌరవం ఇస్తే మనకు మన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆ సంపద అంత గొప్పగా ఉంటుంది. ఇక్కడ పుణ్యమూర్తి మరొకరా అనేటువంటిది కాదు, స్త్రీకి ప్రాధాన్యత అనేటువంటిది ఉంది. కాబట్టి తాంబూలం ఇవ్వడంలో పసుపు కుంకాన్ని మనం ఎలాగో మనకు తెలిసిన తర్వాత మనం వాటిని ఇవ్వము, కానీ పండు తాంబూలం ఇవ్వడంలో దోషం లేదు. కాబట్టి అట్లా చేయవచ్చు. ఇక ఈ ఏవైతే ఉన్నాయో మనం ఈ వ్రతాలు చేసేటప్పుడు కూడా కొన్ని వ్రతాలు ఏంటి అని అంటే, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ కొన్ని వ్రతాలు చేసేటప్పుడు మనం వ్రతం చేసిన తర్వాత భోజనము ఇలాంటి వాటిని ఆచరిస్తాం. కొన్ని వ్రతాలు ఏకాదశి వ్రతం ఉంది, పూర్తిగా ఉపవాసంతో ఉండి ఆచరింపజేసుకుంటాము అని అంటాం. అంటే వ్రతాలలో కూడా నియమనిష్టలు అనేటువంటివి ఏమిటి అని అంటే, వ్రతం అంటేనే చెప్పాం కదా, ఒక క్రమశిక్షణ అనేటువంటిది, దీన్ని నేను ఆచరించాలి అని ఒక సంకల్పం చేసుకున్నటువంటి దానికి వ్రతం అంటున్నాను. కాబట్టి ఇక్కడ ఉపవాసంతో చేసేటువంటి వ్రతాలు కొన్ని ఉన్నాయి, కొన్ని వ్రతాలు ఆచరించి భోజనాన్ని ఆచరింపజేసుకునేటువంటివి కొన్ని ఉన్నాయి. వీటిలో కూడా మనకు రెండు విధాలుగా చెప్తున్నారు, ప్రవృత్తి నివృత్తి అనేటువంటిది రెండు విధాలు. ఆ రెండు విధాలనే మనకి ఏంటంటే, ప్రవృత్తి అనేటువంటిది భోజనాది ఏదైతే ఉన్నాయో ఈ భోజనాధికాలన్నీ కూడా స్వీకరించేదానికి ప్రవృత్తి వ్రతం అని చెప్తాం. ఇంకొకటి నివృత్తి వ్రతం, అంటే ఉపవాసాలతో చేసేటువంటి దానికి నివృత్తి వ్రతము అని చెప్తున్నాం. నిత్య నైమిత్తిక కామ్య ఏవైతే ఉన్నాయో వీటికి ఈ మూడింటిని వ్రతాలని చెప్తాం. నిత్యవ్రతం, కొందరు ఉన్నాము మనం నిత్యం నేను ఈ సమయం నుండి ఈ సమయం వరకు నేను మాట్లాడను, కొందరు ఆ వ్రతాన్ని ఆచరిస్తారు.
కొందరు మౌన వ్రతం, ఒక రోజంతా కూడా మౌన వ్రతం ఆచరిస్తారు. కొన్ని చోట్ల కొన్ని స్కూళ్ళల్లో కొంతమంది ఈ రోజుల్లో ఒక 3 రోజులు టీచర్స్ కానీ పిల్లలు కానీ ఎవరూ మాట్లాడకుండా మౌనంగా ఉండేటువంటి వాటిని కూడా ఆచరిస్తున్నారు. అంటే ఆ ఉదయం నుండి సాయంకాలం వరకు మాట్లాడకూడదు మౌనవ్రతం. తర్వాత కావాల్సింటే మరలా మాట్లాడుకోవచ్చు. కానీ ఇదంతా ఎందుకు అనంటే మనశ్శుద్ధి కోసమే చేసేటువంటి వ్రతాలు ఇవి. దానికే నిత్యవ్రతానికి ఏమని పేరు అంటే ఏకాదశి వ్రతాలు ఏవైతే చేస్తామో వాటిని మనం నిత్యవ్రతాలుగా చెప్తున్నాము. చాంద్రాయణ వ్రతము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నైమిత్తిక వ్రతాలని చెప్తున్నాము. ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధిని కోరుకుంటూ నేను మా ఇంట్లో మా పిల్లలకు సంతానం లేదు, సంతానం కలిగితే నీ వ్రతం చేస్తాను స్వామి అని సత్యనారాయణ స్వామి ప్రార్థన చేస్తాం. లేదంటే ఇంకొక దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటాం. ఒక వ్రతం ఆచరిస్తాను అని మొక్కుంటాం. అంటే ఏంటి, నీ యొక్క అభిరుచి ఏదైతే ఉందో, నీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరితే నేను ఆచరిస్తాను అని సంకల్పం చేసుకొని చెప్పేటువంటి దానికే మనం ఏమిటంటే కామ్యవ్రతం, కోరికలు కోరేటువంటి వ్రతం. ఈ విధంగా మనం ఏంటంటే కపటం లేకుండా న్యాయబద్ధంగా మనం జీవితంలో అంటే హింసావాదం లేకుండా మనం ముందుకెళ్తున్నామంటే అది నిత్యము వ్రతంతో కూడుకున్నటువంటిదే. అందుకే అంటారు, మనం ఏ వ్రతం చేసినా కూడా మీరు వ్రతమంతా చదివిన తర్వాత చివరిలో చెప్తుంటారు వ్రతానాం ఉత్తమం వ్రతం అని అంటుంటారు. అంటే ఏ వ్రతంలో అయినా అదే చివరి పదం చెప్తుంటారు. అన్ని వ్రతాలలోకి ఇది చాలా ఉత్తమమైనది అని. ఇది ఉత్తమమైనది, మరి అది ఉత్తమంది కాదా అని అంటే, ఏ ఋషి అయితే తన యొక్క దివ్య నేత్రంతో దర్శించి ఉంటాడో, స్వామిని దర్శించినప్పుడు ఆయనకు కలిగినటువంటి మార్పు ఏదైతే ఉంటుందో దాన్ని తన యొక్క శరీరంలో తన యొక్క జ్ఞానంలో నిబిడీకృతం చేసుకొని ప్రజలందరికీ అందించేటువంటిది వ్రతం. నాకు సత్యనారాయణ స్వామి కనిపించాడు, దానికి తగినటువంటి విధంగా నన్ను ప్రేరణ చేశాడు ఆయన. దానికి ప్రజలకు నేను ఈ విధంగా చెప్పాను, అది ఒక వ్రతం. అంటే ఏ ఏ రూపాలలో ఎవరికి కనిపించారో, ఇప్పుడు కేదారేశ్వర వ్రతం పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినటువంటిది. దాన్ని ఆ వ్రతాన్ని చేసేటువంటి పద్ధతి, దాని యొక్క విధానాన్ని ఆయన దర్శించి ఉంటాడు. ఎవరైతే మనకు చెప్తున్నారో ఋషులు, ప్రతిదానికి మనం నైమిషారణ్యే అనేటువంటిదే వస్తూ ఉంటుంది. సూతుడు, శౌనకాది మహర్షులు వీళ్ళే ప్రధానంగా మనకు ఉండేటువంటిది. అంటే కొన్ని వేల మంది ఋషులకు ఆయన చెప్పాడు ఈ యొక్క కథలన్నీ కూడా. అంటే సూత పౌరాణికుడు ఈ విధంగా అన్నాడు, శౌనకాది మహర్షులతో అన్నారు. అంటే మనకు అక్కడ ఉండేటువంటి నైమిషారణ్యంలో ఆ రోజుల్లో కొన్ని గ్రంథాల్లో మనకి ఇచ్చారు 26,000 మంది మహర్షులు కూర్చొని ఉంటే ఈయన ఆ యొక్క వ్రతాలన్నీ వాటి యొక్క వైశిష్ట్యాలన్నింటినీ కూడా చెప్తూ వచ్చాడు. 26,000 మంది. మరి 26,000 మంది మన క్లాస్లో 26 మంది ఉంటే చెప్తే వాడు ఒకడు వింటాడు, ఒకడు వినడు, ఒకడు విన్నట్టుగా నటన చేస్తుంటాడు. 26,000 మందికి వినిపించేటువంటి విధంగా చెప్పాడు అని అంటే ఈయన చెప్తున్న దాన్ని వాళ్ళు ఎంత ఏకాగ్రతతో వింటారు, ఈయన యొక్క సూక్ష్మ దృష్టి ఎంత గొప్పగా ఉంటుంది, ఈయన సూక్ష్మ శరీరం వాళ్ళకు ఎంత దీని గొప్పగా కనిపించి ఉంటుంది. అవన్నీ మార్గదర్శకాలు మనకు చేసి పెట్టారు. కాబట్టి ప్రతి వ్రతము కూడా ఉత్తమమైందే. వ్రతానాం ఉత్తమం వ్రతం అనేటువంటిది అందుకే దాని యొక్క ప్రతి వ్రతానికి చెప్పేది అదే కారణం. ఈ వ్రతమే గొప్పది, ఈ వ్రతం గొప్పది కాదు అనేటువంటి దాన్ని మనం భావన చేయకూడదు. కానీ మనకు చెప్పినటువంటిది ఋషులు దర్శనం చేసిన దాన్ని మనకిచ్చారు, దాన్ని మనం అనుసరిస్తున్నాం. కాబట్టి ఈ వ్రతము మనం ప్రతి ఒక్కరూ ఆచరింపదగినటువంటి వ్రతాలు ఎన్నో ఉన్నాయి. ఇందాక మనం చెప్పాము 700 వ్రతాలకు పైగా ఉన్నాయి అని కొన్ని మనకు వీటిలో పురాణాల్లో చెప్పారు. మరి అటువంటి సందర్భంలో మనం ఆచరించేవి చాలా తక్కువ. కొందరు ఉండ్రాళ్ళ తద్ది, అది ఒక వ్రతము. అట్ల తద్ది ఇవన్నీ కూడా వ్రతాలే. రాను రాను మనకు ప్రాచుర్యంలోకి వచ్చిండేటువంటివి ఎక్కువగా ఏవి అంటే వరలక్ష్మి వ్రతము, కేదారేశ్వర వ్రతము, ఇంకా సత్యనారాయణ వ్రతం. దీన్ని మనం ఎప్పుడైనా ఆచరింపజేసుకోవచ్చు. వ్రతం అనేటువంటి దానికి పూజకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటంటే కొన్ని వ్రతాలు ఇదే రోజు ఆచరించాలి అనేటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి మనకు. ఇప్పుడు కేదారేశ్వర వ్రతం వస్తే మనం ఆ దీపావళి ఆ సందర్భాల్లో ఏదైతే ఉందో అక్కడ అది కార్తీక వస్తుంది.
ఇక్కడ ఏదైతే వరలక్ష్మి వ్రతం ఉందో శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ శుక్రవారం అని మనం అక్కడ చెప్పుకుంటాం. సత్యనారాయణ వ్రతం దగ్గరికి వచ్చే సమయానికి నువ్వు ఏ సందర్భంలో అయినా ఆచరించు. కథలో మనకి ఇస్తారు, ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి తిథి నాడు కానీ, రవి సంక్రమణ దినం కానీ అని చెప్తారు. సూర్యుడు 30 రోజులకు ఒకసారి సంక్రమిస్తుంటాడు, ఒక రోజు ఒక రాశి నుండి ఇంకొక రాశికి. ఆ సందర్భంలో అయినా ఆచరించు. ఏకాదశి నాడు చెయ్యి, పౌర్ణమి నాడు చెయ్యి, లేదంటే కొన్ని నెలలు కూడా మనకు అందులో చెప్పారు. మాఘమాసమా, కార్తీక మాసమా, మాసాలు చెప్పారు. కానీ అవే మాసాలను పట్టుకొని అప్పుడే ఆచరించడం లేదు సత్యనారాయణ వ్రతం అనేటువంటి దాన్ని. ఒక శుభకార్యం మన ఇంట్లో జరిగింది అని అంటే, ఇంట్లో పెళ్లి జరిగింది, సత్యనారాయణ వ్రతం చేస్తాం. గృహప్రవేశం చేసుకున్నాం, సత్యనారాయణ వ్రతం చేస్తాం. కష్టకాలంలో ఉన్నాము, స్వామి నాకు మంచి మార్గం చూపించు, నీ వ్రతం చేసుకుంటాము. నీ వ్రతం చేసుకున్న తర్వాతనే నాకు చూపించు, వ్రతం చేసుకునే ముందుకెళ్తాం. పూజలు అనేటువంటి వాటికి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే, ఇప్పుడు వినాయక వ్రతం చవితి ఉంది, శుద్ధ చవితి, ఆ యొక్క చవితి ఏదైతే ఉందో ఆ చవితి నాడే ఆచరించు. కృష్ణాష్టమి, అష్టమి ఏదైతే ఉందో అప్పుడే ఆచరించు. వాటికి కొన్ని ఈ దీనిలోనే ఆచరించాలి అనేటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ మాసంలో వచ్చినప్పుడే ఆచరించాలి అనేటువంటిది. కొన్ని నియమాలు ఉన్నా ఎప్పుడైనా ఆచరింపజేసుకోవచ్చు అనేటువంటి వ్రతాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు గౌరీ వ్రతం చేస్తాము. కొన్ని ప్రాంతాల్లో వినాయక చవితికి ముందు రోజు గౌరీ పూజ చేస్తారు, తదియ గౌరీ అని చేస్తారు. మన బెంగాలు లేకుండా అంటే ఇక్కడ మహారాష్ట్ర వైపు హరితాళికా వ్రతం అని చేస్తారు. ఎప్పుడు చేసినా చేయకపోయినా వివాహ కార్యంలో మనం గౌరీ పూజ చేయిస్తాం అమ్మాయితో. అంటే ఏంటి, మంగళ గౌరీ అనేటువంటి ఆమెను కూడా మనం ఏ సందర్భంలోనైనా పూజ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని వ్రతాలు మనకు నియమాలు ఉండి సమయం అనేటువంటి దాన్ని సూచించినప్పుడు ఆచరించేవి, ఏ సమయంలో అయినా ఆచరింపజేసుకోవచ్చు అనేటువంటి వాటిని కూడా కొన్ని మనకు వ్రతాలలో చెప్పారు. అలాంటి వ్రతాలు చెప్పినప్పుడు ఇంకా కొన్ని చెప్తున్నారు ఇక్కడ మహర్షులు చెప్పినటువంటిది కాయిక వ్రతం అని చెప్తాం. కాయం అంటే శరీరాన్ని సంబంధించింది ఏటువంటిది. మనం ఉపవాసం చేస్తూ కొందరు నెలల తరబడి ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కొందరు విజయదశమి వచ్చినప్పుడు ఆ దశమి అయ్యే వరకు కూడా మనకు ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ కాయిక వ్రతం ఏదైతే ఉందో అంటే శరీరానికి సంబంధించినటువంటిది అది. వాచిక వ్రతం అదే మౌనంగా ఉండేటువంటి మౌనవ్రతం అని చెప్తున్నాం. మనన వ్రతం మనసుకు సంబంధించినటువంటిది. వాళ్ళు గట్టిగా పైకి మాట్లాడరు, లోపలే మనన చేసుకుంటుంటే ఆ మంత్ర జపాన్ని లోపల చేసుకుంటుంటారు. నిద్ర, ఆహారము ఇవన్నీ కూడా ఉండవచ్చు, కానీ మనస్సులో మాత్రమే ధ్యానం చేసుకుంటూ ఉండేటువంటి ఇదంతా అయ్యే వరకు నేను ఏమీ తీసుకోను. ఓ జపం చేస్తున్నాడు, ఆ జపం సంఖ్య ఎంతో ఉంటుంది, ఒక 6000 10,000 సంఖ్య ఉంది. ఈ సంఖ్య పూర్తి అయ్యే వరకు నేను ఏమీ మాట్లాడను, ఏమీ ఆహారం తీసుకోను. లేదంటే ఏదైనా ఒక పారాయణ చేస్తున్నాం, దుర్గా సప్తశతి పారాయణ కావచ్చు, సుందరకాండ పారాయణ కావచ్చు, ఇలాంటివి చేస్తున్నప్పుడు అది కూడా ఒక వ్రతమే. నేను ఇది చేస్తున్నాను, ఇది అయ్యే వరకు నేను పైకి లేయను. వ్రతం అంటే అది చెప్పాం కదా, క్రమశిక్షణ, దానికి సంబంధించినటువంటి ఆజ్ఞతో కూడుకున్నటువంటి ఆ క్రమశిక్షణలో ఫలితాన్ని పొందేదే వ్రతం. కాబట్టి ఇక్కడ నిర్జల వ్రతం, అదే నీళ్లు కూడా తాకుండా చేసేటువంటి దాన్ని. ఇలాగ మనకేంటంటే 4 వ్రతాలను చెప్పాడు. తీర్థయాత్రలు చేస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో వ్రతాలు చేస్తే కూడా అంతే పుణ్యఫలం వస్తుంది. లేదు తీర్థయాత్రలు చేయడానికి నాకు చేత కాలేదంటే నువ్వు వ్రతాలు చేసుకున్నా కూడా తీర్థయాత్రలు చేసినటువంటి పుణ్యమే వస్తుంది. ఇది మహర్షులు మనకు చూపించేటువంటి గొప్ప మార్గం. కాబట్టి అటు పూజలు ఆచరించవచ్చు, ఇటు వ్రతాలు ఆచరించవచ్చు. అందరికీ కూడా శుభం చేకూర్చేటువంటివి ఈ 2 కూడా.